హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 13 అయినటువంటి స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎగ్జాంపుల్ 6 and 7 ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. లాస్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామా, మీన్ డీవియేషన్ అనేది గ్రూప్ డేటాకి ఏ విధంగా ఫైండ్ చేయాలి. ఓకేనా, మీన్ డీవియేషన్ అనేది గ్రూప్ డేటా ఇచ్చినప్పుడు ఏ విధంగా ఫైండ్ చేయాలి అనేది నేర్చుకున్నాం. అది కూడా డేటా అనేది మనం 2 వేస్లో రిప్రజెంట్ చేస్తామమ్మా. ఏం చెప్పాను, డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఒకటి, కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పాను కదా. సో వీటిలో మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నది డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో ఇచ్చినప్పుడు మీన్ డీవియేషన్ ఏ విధంగా ఫైండ్ చేయాలి అనేది నేర్చుకున్నాం. ఓకేనా. సో ఈరోజు క్లాస్లో మనకి కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు మీన్ డీవియేషన్ అనేది ఏ విధంగా ఫైండ్ చేయాలో నేర్చుకుందాం. సో ఇక్కడ కూడా మనం మీన్ దగ్గర నేర్చుకోవాలి అండ్ మీడియన్ దగ్గర కూడా నేర్చుకోవాలి. సో ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకుంటామంటే, మీన్ దగ్గర మీన్ డీవియేషన్ ఏ విధంగా ఫైండ్ చేయాలి, అది కూడా కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు. కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏ విధంగా ఇస్తారమ్మా, డేటాని క్లాస్ ఇంటర్వెల్స్గా డివైడ్ చేసి, ఓకేనా, డేటాని ఇంటర్వెల్స్గా డివైడ్ చేసి ఇస్తారు. అర్థమవుతుంది కదమ్మా. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మీన్ డీవియేషన్ ఏ విధంగా ఫైండ్ చేయాలి. నార్మల్గా డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో ఇస్తే మనం ఏం చేసాము, ఇండివిజువల్ వాల్యూస్ ఇస్తారు విత్ ఫ్రీక్వెన్సీ అని తెలుసు. అప్పుడు మనం ఏం చేసాము, మీన్ ఫైండ్ చేసాము, మీన్ ఆర్ మీడియన్. ఓకే, మీన్ ఆర్ మీడియన్ ఫైండ్ చేసి, మీన్ ఆర్ మీడియన్ ఏమనుకున్నాం, ఎక్స్ బార్ అనుకున్నాం. ఫైండ్ చేసిన తర్వాత అబ్సల్యూట్ వాల్యూస్ అని ఫైండ్ చేసాము. నెక్స్ట్ సమేషన్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ బై సమేషన్ ఎఫ్ఐ అనేది ఏమైందమ్మా, మీన్ డీవియేషన్ అయ్యింది. ఓకేనా, అంతేనా ప్రొసీజరు. సేమ్ అదే ప్రొసీజర్ ఇక్కడ కూడా చేస్తాం. అయితే ఇక్కడ మనకి ఏమి ఇస్తారమ్మా, ఈ విధంగా క్లాస్ ఇంటర్వెల్స్ ఇస్తారు. 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40 ఈ విధంగా ఇంటర్వెల్స్ ఇస్తారు. అదేవిధంగా ఫ్రీక్వెన్సీ ఇస్తారు. అయితే మనం ఇక్కడ వాల్యూస్, ఎక్స్ఐ వాల్యూస్ ఫైండ్ చేస్తాం. ఏ విధంగా అంటే, ఈ ఇంటర్వెల్ అనేది ఇచ్చారు కదమ్మా, వీటి యొక్క మిడ్ పాయింట్సే ఎక్స్ఐ వాల్యూస్ అవుతాయి. అయితే మిడ్ పాయింట్ అనేది ఏ విధంగా ఫైండ్ చేస్తాము అంటే, 0 to 10 అన్నారు కదా. సో 0 + 10, 10 by 2 చేయండి, ఏమొస్తుంది, 5 వస్తుంది. 10 + 20/2, 30/2 అంటే 15. సో ఈ విధంగా ఎక్స్ఐ వస్తాయి కదా. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ఐ వాల్యూస్, ఫ్రీక్వెన్సీస్ అంటే ఏ విధంగా ఉంటుంది, డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఫామ్లో ఉంటుంది. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం కాబట్టి సేమ్ అదే ప్రొసీజర్ అప్లై చేస్తాం. అర్థమైందమ్మా ఏ విధంగా చేస్తామో. సో చూడండి, ఫస్ట్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు మీన్ డీవియేషన్ అనేది మీన్ దగ్గర ఏ విధంగా ఫైండ్ చేయాలి అనేది నేర్చుకుందాం. ఓకేనా. సో చూడండి అమ్మా, ప్రాబ్లం చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ 6 చూడండి అమ్మా, ఏముంది, ఫైండ్ మీన్ డీవియేషన్ అబౌట్ మీన్. సో ఇక్కడ మీన్ డీవియేషన్ అనేది ఎక్కడ ఫైండ్ చేయమంటున్నారమ్మా, మీన్ దగ్గర ఫైండ్ చేయమంటున్నారు. ఫర్ ద ఫాలోయింగ్ డేటా. సో ఇక్కడ డేటా అనేది ఏ విధంగా ఇచ్చారమ్మా, క్లాస్ ఇంటర్వెల్స్గా డివైడ్ చేసి ఇచ్చారమ్మా మనకి డేటాని. ఓకేనా. సో ఇది కంటిన్యూస్, ఇదేంటమ్మా, డేటా అనేది కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో ఉంది. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ప్రాబ్లం అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ టేబుల్ డ్రా చేయండి అమ్మా. ఇంటర్వెల్స్ ఏమి ఇచ్చారమ్మా, ఇంటర్వెల్స్ అనేవి 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, నెక్స్ట్ 50 to 60, 60 to 70, 70 to 80 ఇచ్చారు కదా. అండ్ వీటి యొక్క ఫ్రీక్వెన్సీస్ అనేవి ఏ విధంగా ఇచ్చారో చూడండి. ఎఫ్ఐ వాల్యూస్ ఏమి ఇచ్చారమ్మా, 2, 3, 8, 14, 8, 3, 2. ఓకే, ఇప్పుడు మనం ఎక్స్ఐ వాల్యూస్ ఫైండ్ చేద్దాం. ఈ ఎక్స్ఐ వాల్యూస్ ఏ విధంగా ఫైండ్ చేయాలమ్మా, మిడ్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్వెల్స్. ఎక్స్ఐ అనేది ఏంటి ఇక్కడ, మిడ్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఫైండ్ చేయాలి. ఓకేనా. సో చూడండి మిడ్ పాయింట్స్ అనేవి ఏమవుతాయో. సో ఫస్ట్ ఇంటర్వెల్ చూడండి,
10, 20 మిడ్ పాయింట్ ఏమవుతుంది 10 + 20/2 చేయండి అమ్మా ఏమొస్తుంది 30/2 అంటే 15 అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ 20, 30 అంటే 20 + 30/2 చేయండి ఏమొస్తుంది 50/2 ఏమొస్తుంది ఎక్స్ఐ వాల్యూ 25. సిమిలర్లీ 30, 40కి చేయండి 30 + 40/2 అంటే 70/2 అవుతుంది, దట్ ఈస్ 35. సిమిలర్లీ 40, 50కి చేయండి 40 + 50/2 అంటే ఏమవుతుంది 90/2 వాల్యూ ఏమవుతుంది 45 అవుతుంది. నెక్స్ట్ 50, 60 ఏమవుతుంది 50 + 60/2 అంటే 110/2 దట్ ఈస్ 55 అవుతుంది. నెక్స్ట్ 60, 70 60 + 70/2 చేయండి 130/2 దట్ ఈజ్ 65 అవుతుంది. నెక్స్ట్ 70, 80కి చేయండి 70 + 80/2 అంటే 150/2 దట్ ఈజ్ 75. సో ఎక్స్ఐ వాల్యూస్ అనేవి ఫైండ్ చేసాం కదమ్మా. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ చేయాలి, సిమిలర్ ప్రొసీజరు డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి ఏ విధంగా చేసామో ఇక్కడ కూడా అదే విధంగా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ వాల్యూస్ ఫైండ్ చేయండి. ఏమవుతుంది మల్టిప్లై చేయండి, ఇక్కడ ఎఫ్ఐ 2 × 15 ఏమవుతుంది 30, 3 × 25 75, 8 × 35 ఏమవుతుంది 8 5 40, 8 3 24 + 4 అంటే 28, 280, 14 + 45 ఏమవుతుందమ్మా 14 5 70, 14 4 56 + 7 ఏమవుతుంది 63. నెక్స్ట్ 8 × 55 అంటే 8 5 40, 8 5 40 + 4 అంటే 44. నెక్స్ట్ 3 × 65 ఏమవుతుంది 3 5 15, 3 6 18 + 1 అంటే 19. నెక్స్ట్ 2 × 75 అంటే 150. ఓకేనా. సో ఇప్పుడు వీటి యొక్క సమేషన్ వాల్యూ ఫైండ్ చేయండి అమ్మా. ఇక్కడ సమేషన్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ ఏమవుతుందమ్మా యాడ్ చేయండి ఏమవుతుంది 0 + 5 5 + 0 + 0 + 0 + 5 అంటే 10, 1 + 3 4, 4 + 7 11, 11 + 8 19 + 3 22 + 4 26 + 9 35 + 5 40, 4 + 2 6, 6 + 6 12, 12 + 4 16, 16 + 1 17 + 1 18, 1800 వచ్చింది. అదేవిధంగా సమేషన్ ఎఫ్ఐ కూడా ఫైండ్ చేయండి. సమేషన్ ఎఫ్ఐ ఏమవుతుంది 2 + 3 5, 5 + 8 13 + 14 27 + 8 35 + 3 38 + 2 40. ఓకేనమ్మా. సో సమేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ వచ్చింది, సమేషన్ ఎఫ్ఐ వచ్చింది. మీన్ ఏమవుతుందమ్మా, మీన్ అంటే ఏం తెలుసు మనకి ఫార్ములా సమేషన్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ బై సమేషన్ ఎఫ్ఐ అని తెలుసు కదా. మీన్ని మనం ఎక్స్ బార్తో డినోట్ చేస్తాం అంటే వాల్యూ ఏమవుతుంది సమేషన్ ఎక్స్ఐ ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే ఏమొచ్చింది ఇక్కడ వాల్యూ 1800. అదేవిధంగా సమేషన్ ఎఫ్ఐ అంటే 40 ఏమవుతుంది 1800/40. 0 అనేది క్యాన్సిల్ అవుతుంది, 4తో డివైడ్ చేయండి 4 4 16, 4 5 20. సో ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా 45 వచ్చింది. సో ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి, అబ్సల్యూట్ వాల్యూస్ ఆఫ్ డీవియేషన్స్ అనేవి ఫైండ్ చేయాలి. ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలమ్మా మాడ్యులస్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ అనేది ఫైండ్ చేయాలి. ఇక్కడ ఎక్స్ఐ అంటే వాల్యూస్ ఏం తెలుసు మనకి ఇక్కడ ఉన్నాయి కదా 15 మైనస్ ఎక్స్ బారు. మాడ్యులస్ అన్నాం కాబట్టి మనం పాజిటివ్ వాల్యూసే కన్సిడర్ చేయాలమ్మా. సో 15 - 45 ఏమవుతుంది మాడ్యులస్ 15 - 45 వాల్యూ ఏమొస్తుందమ్మా 30 కదా. అదేవిధంగా 25 45 మాడ్యులస్ 25 - 45 ఏమొస్తుంది 20. నెక్స్ట్ 35 - 45 మాడ్యులస్ 35 - 45 వాల్యూ ఏమొస్తుంది 10. నెక్స్ట్ 45 - 45 వాల్యూ ఏమవుతుంది 0. 55 - 45 10. ఓన్లీ పాజిటివే కన్సిడర్ చేయాలి ఓకేనా. 65 - 45 ఏమవుతుంది 20. 75 - 45 30 ఓకేనా. సో మాడ్యులస్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ వాల్యూస్ ఫైండ్ చేసాం అమ్మా. మీరు ఇవి డైరెక్ట్గా ఈ వాల్యూస్ వేస్తే సరిపోతుందమ్మా, మీకు అర్థం కావాలని నేను ఇక్కడ ఇవన్నీ చేశాను ఓకేనా.
మీరు డైరెక్ట్ వాల్యూస్ వేసేయండి. సో నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి అంటే ఇది అరేంజ్ చేస్తున్నానమ్మా. ఓకే, సో గుర్తుపెట్టుకోండమ్మా, మనకి ఎక్స్ బార్ వాల్యూ ఏమొచ్చింది 45 వచ్చింది. ఓకే, సో అమ్మ ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలంటే fi ఇంటూ xi మైనస్ ఎక్స్ బార్ చేయాలమ్మా. అంటే ఈ xi మైనస్ ఎక్స్ బార్ వచ్చింది కదా, ఈ వాల్యూస్ని ఫ్రీక్వెన్సీస్తో మల్టిప్లై చేయండి. సో ఇక్కడ ఏముంది 2 ఇంటూ 30 వాల్యూ ఏమొస్తుందమ్మా 2 ఇంటూ 30 దట్ ఈస్ 60. నెక్స్ట్ 3 ఇంటూ 20 60. నెక్స్ట్ 8 ఇంటూ 10 8 ఇంటూ 10 80. నెక్స్ట్ 14 ఇంటూ 0 ఏమవుతుంది 14 ఇంటూ 0 0. 8 ఇంటూ 10 8 ఇంటూ 10 80. నెక్స్ట్ 3 ఇంటూ 20 ఏమవుతుంది 60. 2 ఇంటూ 30 60 అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ యాడ్ చేసి వేయండి అమ్మా. ఏమవుతుంది 60 ప్లస్ 60 120 ప్లస్ 80 200 ప్లస్ 80 280 ప్లస్ 60 340 ప్లస్ 60 400 అయ్యింది. ఇది ఏ వాల్యూ సಮೇషన్ fi ఇంటూ xi మైనస్ ఎక్స్ బార్ వాల్యూ. సో ఇప్పుడు మీన్ డీవియేషన్ అనేది ఫార్ములా ఏం తెలుసు మనకి, మీన్ డీవియేషన్ ఫార్ములా ఏం తెలుసు సಮೇషన్ fi ఇంటూ మాడ్యులస్ xi మైనస్ ఎక్స్ బార్ బై సಮೇషన్ fi అని తెలుసు కదా. మనకి ఈ వాల్యూస్ ఏమొచ్చాయమ్మా సಮೇషన్ fi ఇంటూ xi మైనస్ ఎక్స్ బార్ వాల్యూ ఏమొచ్చింది 400 అండ్ సಮೇషన్ fi వాల్యూ 40. సబ్స్టిట్యూట్ చేయండి ఏమవుతుంది 400/40. సింప్లిఫై చేయండి 10 వస్తుంది. ఓకే, సో మీన్ డీవియేషన్ వాల్యూ ఏమొచ్చిందమ్మా 10 వచ్చింది. ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ ఇదే విధంగా మీడియన్ దగ్గర కూడా మీన్ డీవియేషన్ అనేది ఏ విధంగా ఫైండ్ చేయాలో నేర్చుకుందాం. అది కూడా ఎప్పుడు కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇచ్చినప్పుడు. ఓకేనా, సో చూడండి ఇప్పుడు మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్. సో మీడియన్ యూజ్ చేసి మీన్ డీవియేషన్ అనేది ఏ విధంగా ఫైండ్ చేస్తామో ఇప్పుడు నేర్చుకుందాం. సో ఇది కూడా డేటా అనేది ఏ విధంగా ఇచ్చినప్పుడమ్మా కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు. ఓకేనా, సో మీన్కి ఏ విధంగా చేసామో అదే విధంగా మీడియన్ దగ్గర కూడా చేస్తాము. ఓకేనా, సో మీడియన్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ మీడియన్ ఫైండ్ చేసే ముందు ఎప్పుడూ కూడా మనకి ఏదైతే డేటా అనేది ఇచ్చారో ఆ డేటాని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఓకేనా, సో ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత ఇక్కడ మీడియన్ ఫార్ములా ఏంటంటే అమ్మా ఎల్ ప్లస్ n/2 మైనస్ సి బై ఎఫ్ ఇంటూ హెచ్. ఇక్కడ ఎన్ అనేది ఏంటమ్మా ఎన్ అంటే సಮೇషన్ fi టోటల్ ఫ్రీక్వెన్సీ. ఎన్ అనేది ఏంటమ్మా సಮೇషన్ fi టోటల్ ఫ్రీక్వెన్సీ. అయితే ఇక్కడ మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది ఏదైతే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు n/2 ఉంటుందో ఆ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీకి కరస్పాండింగ్గా ఉండే క్లాస్ ఇంటర్వెల్ ఉంటుంది కదా, ఆ క్లాస్ ఇంటర్వెల్ అనేది ఏమవుతుంది అంటే మీడియన్ క్లాస్ అవుతుంది. ఓకేనా, ఆ క్లాస్ ఇంటర్వెల్ ఏమవుతుంది మీడియన్ క్లాస్ అవుతుంది. అర్థమవుతుందమ్మా. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది ఏ విధంగా ఫైండ్ చేస్తాం, ఇది ఈ విధంగా f1 f2 f3 సో ఆన్ fn ఉంటుంది కదా. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది ఫస్ట్ f1 ఉంటుంది, నెక్స్ట్ వాల్యూ ఏమవుతుంది f1 ప్లస్ f2 అవుతుంది, నెక్స్ట్ f1 ప్లస్ f2 ప్లస్ f3 అవుతుంది, సో ఆన్ ఆ విధంగా సಮೇషన్ fi. అర్థమవుతుందా. సో ఏదైతే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది n/2 కన్నా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుందో ఆ కరస్పాండింగ్ క్లాస్ ఇంటర్వెల్ అనేది మీడియన్ క్లాస్ అవుతుంది. అండ్ ఇక్కడ ఎల్ అనేది ఏంటంటే లోవర్ లిమిట్ ఆఫ్ ది మీడియన్ క్లాస్. మనం మీడియన్ క్లాస్ అనేది ఫైండ్ చేసాం కదా, సో ఆ క్లాస్ ఇంటర్వెల్లో ఉండే లోవర్ లిమిట్ అనేది ఎల్ వాల్యూ అవుతుంది. ఓకేనా, అండ్ ఎన్ అనేది ఏం చెప్పుకున్నాం టోటల్ ఫ్రీక్వెన్సీ. ఎన్ అనేది ఏంటి టోటల్ ఫ్రీక్వెన్సీ అంటే సಮೇషన్ fi. అండ్ నెక్స్ట్ సి అనేది ఏంటి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ బిఫోర్ మీడియన్ క్లాస్. ఓకే, ఇక్కడ సి అనేది ఏం తీసుకోవాలమ్మా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ
బిఫోర్ మీడియన్ క్లాస్ ముందు ఉండే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ఎఫ్ అనేది ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్. ఎఫ్ అనేది ఏంటి? ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్. గుర్తుపెట్టుకోవాలమ్మా ఇవన్నీ కూడానా. ఈ వాల్యూస్ అన్నీ చాలా జాగ్రత్తగా వేస్తేనే మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయగలం. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఏముందమ్మా? హెచ్ అనేది ఏంటంటే మనకి మీడియన్ క్లాస్ అనేది ఉంది కదా, ఆ మీడియన్ క్లాస్ యొక్క విడ్త్ అనేది హెచ్ వాల్యూ అవుతుంది. ఓకేనా? మీడియన్ ఫైండ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం? సేమ్ ప్రొసీజరు. మీడియన్ అనేది ఎక్స్ బార్ అని తీసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి ఇంటర్వెల్స్ అనేవి ఇస్తారు కదా, సో ఈ ఇంటర్వెల్స్ యొక్క మిడ్ పాయింట్స్ అనేవి ఏమవుతాయమ్మా? ఎక్స్ఐ వాల్యూస్ అవుతాయి. మిడ్ పాయింట్స్ అనేవి ఏమవుతాయి? ఎక్స్ఐ వాల్యూస్ అవుతాయి. అదేవిధంగా మనకి ఫ్రీక్వెన్సీ అనేది ఇస్తారు కదా, ఎఫ్ఐ వాల్యూస్ ఇస్తారు. నెక్స్ట్ అండ్ మీడియన్ ఎక్స్ బార్ అనేది వచ్చింది కదా, ఇప్పుడు అబ్సల్యూట్ వాల్యూస్ ఆఫ్ డీవియేషన్స్ అనేవి ఫైండ్ చేయాలి. అంటే మాడ్యులస్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ ఫైండ్ చేయాలి. నెక్స్ట్ ఎఫ్ఐ ఇంటూ మాడ్యులస్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ ఫైండ్ చేయాలి. సో ఇక్కడ వచ్చిన వాల్యూస్ అన్నీ కూడా యాడ్ చేస్తే మనకి సಮೇషన్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ వాల్యూ వస్తుంది. దేర్ఫోర్ మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ ఏమవుతుందమ్మా? సಮೇషన్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ బై సಮೇషన్ ఎఫ్ఐ అవుతుంది. ఓకేనా? సేమ్ ప్రొసీజరు. అక్కడ మీన్ ఫైండ్ చేయడం రావాలి, ఇక్కడ మీడియన్ అనేది ఏ విధంగా ఫైండ్ చేయాలో తెలియాలి. ఇప్పుడు ప్రాబ్లం చూడండి అమ్మా, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ 7 చూడండి. ఏమంటున్నారు? క్యాలిక్యులేట్ ద మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. సో ఇక్కడ చూడండి అమ్మా, మీడియన్ దగ్గర ఫైండ్ చేయమంటున్నారు. ఓకే, సో ఫస్ట్ మీడియన్ అనేది ఫైండ్ చేద్దామమ్మా. మీడియన్ అనేది ఫైండ్ చేయాలంటే మనం ఇచ్చిన డేటాని ఏం చేయాలి? అసెండింగ్ ఆర్డర్లో కదా రాయాలి. సో ఫస్ట్ ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ అనేవి ఇచ్చారు కదమ్మా. ఏ విధంగా ఇచ్చారు? క్లాస్ అనేది 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60. ఓకే, అండ్ ఫ్రీక్వెన్సీ అనేది ఏ విధంగా ఇచ్చారమ్మా? 6, 7, 15, 16, 4, 2. అయితే మీడియన్ ఫైండ్ చేయాలంటే ముందు మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది ఫైండ్ చేయాలి. ఓకేనా? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది ఫైండ్ చేయాలి. సో ఫైండ్ చేయండి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది ఏమవుతుంది? 6. నెక్స్ట్ 6 + 7 చేయండి, ఏమొస్తుంది? 13. నెక్స్ట్ 13 + 15 28, 28 + 16 ఏమవుతుంది? 44, 44 + 4 48 + 2 50. సో టోటల్ ఫ్రీక్వెన్సీ ఎంతమ్మా? 50 అయింది. ఇదేంటి? ఎన్ వాల్యూ అంటే సಮೇషన్ ఎఫ్ఐ అని. ఇప్పుడు మీడియన్ క్లాస్ అనేది ఫైండ్ చేయాలి. మీడియన్ క్లాస్ అనేది ఏం చెప్పాను? ఏదైతే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ >= n/2 ఉంటుందో ఆ కరస్పాండింగ్ క్లాస్ ఇంటర్వెల్లే మీడియన్ క్లాస్ అవుతుంది. ఇక్కడ మనకి టోటల్ ఫ్రీక్వెన్సీ ఎంత అని తెలుసు? 50 అని తెలుసు. n/2 అంటే ఏమవుతుంది? n/2 అంటే 50/2 25 అవుతుంది. సో ఇప్పుడు 25 లేదా 25 కన్నా గ్రేటెస్ట్ వాల్యూ చూడండి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎక్కడుంది? 6, 13, 28. సో 28 అనేది ఏ విధంగా ఉందమ్మా? 28 జస్ట్ >25 ఉంది కదా. సో ఇప్పుడు ఈ కరస్పాండింగ్ క్లాస్ ఇంటర్వెల్ ఏంటుందో చూడండి. 20 to 30 అనేది కరస్పాండింగ్ క్లాస్ ఇంటర్వెల్, అంటే దిస్ ఈజ్ ద మీడియన్ క్లాస్ అవుతుంది. సో ఇక్కడ మీడియన్ క్లాస్ అనేది ఏమొచ్చిందమ్మా? 20 to 30 అనేది మీడియన్ క్లాస్ వచ్చింది. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది కదా. సో మీడియన్ ఫార్ములా ఏం తెలుసమ్మా మనకి? మీడియన్ అంటే ఫార్ములా ఏం తెలుసు? L + n/2 - c / f × h. L అంటే ఏం చెప్పుకున్నాం? లోవర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్. ఇక్కడ మీడియన్ క్లాస్ అనేది ఏంటి? 20 to 30. ఇక్కడ లోవర్ లిమిట్ ఏంటి? 20. సో L ఏమవుతుంది? 20 అవుతుంది. నెక్స్ట్ n అనేది ఏంటి? టోటల్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ టోటల్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది? 50. మనకి ఇక్కడ ఏం కావాలి? n/2 కావాలి. అంటే 50/2 వాల్యూ ఏమొస్తుంది? 25 వస్తుంది. ఓకేనా?
నెక్స్ట్ సి అనేది ఏం తెలుసు, సి అనేది ఏం చెప్పుకున్నాం, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ బిఫోర్ మీడియన్ క్లాస్. ఇక్కడ మీడియన్ క్లాస్ ఏది 20 to 30 కదా. సో 20-30కి ముందున్న క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎక్కడుంది 13. ఓకేనా, సి వాల్యూ ఏమవుతుందమ్మా ఇక్కడ 13 అవుతుంది. అంటే ఏదైతే మనకి మీడియన్ క్లాస్ ఉందో దాని ముందు ఉండే జస్ట్ బిఫోర్ ఉండే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. నెక్స్ట్ ఎఫ్ అనేది ఏంటి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్ ఏంటి, ఇక్కడ 20 to 30. సో 20 to 30 యొక్క ఫ్రీక్వెన్సీ 15 కదా, 15. నెక్స్ట్ హెచ్ అనేది ఏంటి, క్లాస్ విడ్త్. సో క్లాస్ విడ్త్ అంటే ఇక్కడ ఎంత అవుతుందమ్మా, డిఫరెన్స్ చూడండి సరిపోతుంది. 20-30 డిఫరెన్స్ ఎంత అవుతుంది, 30 - 20 అంటే 10. ఓకేనా, ప్రతి వాల్యూ ఫైండ్ చేసాం కదమ్మా. సో చూడండి ఎల్ అనేది ఏంటమ్మా, లోవర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలమ్మా. సి అనేది ఏంటి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ బిఫోర్ మీడియన్ క్లాస్ ముందుండే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఎఫ్ అనేది ఏంటి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్. ఓకేనా, అర్థమవుతుందా. హెచ్ అనేది ఏంటి, విడ్త్ ఆఫ్ ది క్లాస్, అంటే డిఫరెన్స్ తీసుకుంటే సరిపోతుంది క్లాస్ ఇంటర్వెల్ది. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ కూడా మీడియన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది, మీడియన్ అంటే ఫార్ములా ఏం తెలిసిందమ్మా, మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ n/2 మైనస్ C/F ఇంటూ హెచ్ అని తెలిసింది కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అంటే వాల్యూస్ ఏమొచ్చాయి, ఎల్ అంటే 20, n/2 అంటే 25, ఎల్ అంటే 20 ప్లస్ n/2 వాల్యూ ఎంత 25 మైనస్ సి అనేది ఏమొచ్చింది ఇక్కడ 13, ఎఫ్ 15, హెచ్ 10, 13, 15, 10 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడమా. సి అంటే 13 బై ఎఫ్ అంటే 15 ఇంటూ హెచ్ విడ్త్ ఎంత 10 వచ్చింది. సింప్లిఫై చేయండి ఏమవుతుంది, 20 ప్లస్ 25 మైనస్ 13 అంటే 12/15 ఇంటూ 10. 5 3s 5 2s 3 4s ఏమవుతుంది, 20 ప్లస్ 4 2s 8 అంటే 28 అనేది మీడియన్ అయ్యింది. సో ఇక్కడ ఎక్స్ బార్ వాల్యూ ఏమొచ్చిందమ్మా 28 వచ్చింది. ఓకేనా, సో అగైన్ టేబుల్ డ్రా చేయండి అమ్మా. సో టేబుల్ ఏముంది మనకి, సో క్లాస్ అనేది ఏమి ఇచ్చారమ్మా, 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60. ఓకేనా, వీటి యొక్క ఫ్రీక్వెన్సీస్ అనేవి ఏ విధంగా ఇచ్చారు, ఎఫ్ఐ వాల్యూస్ 6, 7, 15, 16, 4, 2. ఎక్స్ఐ వాల్యూస్ ఏమవుతాయమ్మా, మిడ్ పాయింట్స్ కదా. మిడ్ పాయింట్స్ ఫైండ్ చేయండి. ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్స్ యొక్క మిడ్ పాయింట్స్ ఏమవుతాయి, 0 + 10/2 అంటే 5, 10 + 20 30/2 15, 20 + 30 50/2 అంటే 25, 30 + 40 70/2 35, 40 + 50 90/2 45, 50 + 60 110/2 అంటే 55 వచ్చింది. సో ఎక్స్ఐ వాల్యూస్ వచ్చాయి. నెక్స్ట్ మనకి ఎక్స్ బార్ అంటే వాల్యూ ఏమొచ్చిందమ్మా ఇక్కడ 28 వచ్చింది కదా. సో ఇప్పుడు అబ్సల్యూట్ వాల్యూస్ ఆఫ్ డీవియేషన్స్ ఫైండ్ చేద్దాం. అంటే మాడ్యులస్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ ఫైండ్ చేయండి. సో ఏమొస్తుంది, ఎక్స్ బార్ అంటే 28 కదా, ఇక్కడ 5 - 28 ఏమవుతుంది -23. ఓన్లీ పాజిటివ్ కన్సిడర్ చేయాలి కాబట్టి 23 తీసుకుందాం. నెక్స్ట్ 15 - 28 ఏమవుతుంది 13, -13 కదా, పాజిటివ్ కన్సిడర్ చేయాలి. 25 - 28 అంటే -3 వస్తుంది, పాజిటివ్ తీసుకోండి. 35 - 28 అంటే 7, 45 - 28 అంటే 17. నెక్స్ట్ 55 - 28 అంటే ఏమొస్తుంది 27. ఓకేనా, అర్థమైందా. సో ఇప్పుడు ఎఫ్ఐ ఇంటూ
ఎఫ్ఐ ఇంటూ మాడ్యులస్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ అనేది ఫైండ్ చేయండి. సో ఫ్రీక్వెన్సీస్తో మల్టిప్లై చేయండి. 6 ఇంటూ 23 ఏమవుతుంది? 6 3 జా 18, 6 2 జా 12 ప్లస్ 1 13. నెక్స్ట్ 7 ఇంటూ 13 ఏమవుతుంది? 91. 15 ఇంటూ 3 45. 16 ఇంటూ 7 112. 4 17s 68. 2 27s 54. ఓకేనా? సో ఇదంతా వాల్యూస్ యాడ్ చేయండి. ఏమవుతుంది? 8 ప్లస్ 1 9, 9 ప్లస్ 5 14, ప్లస్ 2 16, ప్లస్ 8 24, ప్లస్ 4 28, 2 3 5 ప్లస్ 9 14, ప్లస్ 4 18, ప్లస్ 1 19, ప్లస్ 6 25, ప్లస్ 5 30, 3 ప్లస్ 1 4 ప్లస్ 1 5 508. ఓకేనా? సో మీన్ డీవియేషన్ ఫార్ములా ఏం తెలుసు మనకి? మీన్ డీవియేషన్ అంటే సಮೇషన్ ఎఫ్ఐ ఇంటూ మాడ్యులస్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ బై సಮೇషన్ ఎఫ్ఐ. సో సಮೇషన్ వాల్యూ ఇక్కడ ఏమొచ్చిందమ్మా? 508 కదా, 508 బై సಮೇషన్ ఎఫ్ఐ. టోటల్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది? 50 వచ్చింది. ఓకేనా? ఆల్రెడీ ఫైండ్ చేసాం 50. ఓకే, సో ఇక్కడ సింప్లిఫై చేయండి. ఏమవుతుంది? 5 10s, 5 1s 0, 5 1s ఇంకా 3 ఉంటుంది అంటే 0.6 వస్తుంది. 10తో డివైడ్ చేస్తే 10.16. దిస్ ఈస్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ఎక్కడ? మీడియన్ దగ్గర ఫైండ్ చేసాం. ఓకేనా? సో ఇక్కడ మనం మీన్ మీడియన్ జాగ్రత్తగా ఫైండ్ చేయాలమ్మా. సో రెండిటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా? కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు మీన్ డీవియేషన్ అనేది ఏ విధంగా ఫైండ్ చేయాలో నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.